ఏమిటంటే నేటి ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిగా కొన్ని వాగ్దానాలు చేశారు. అందులో భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ వారు మేనిఫెస్టో సందర్భంలో ముగ్గురు వేదిక మీద ఉన్న ఇద్దరు మాత్రం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేశారు. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని, మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. 6 మాసాలు అయింది. సూపర్ 6 మాట ఎక్కడా కూడా కానరావడం లేదు. అంటే ఇది మోసం కదా? మీ మాటలు విని ప్రజలు ఓట్లు వేస్తే అధికారం చేపట్టిన మీరు ప్రజల్ని అతి ఘోరంగా మోసగించారంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది? అధికారంలో రాకముందు నాకు అనుభవం ఉందన్నారు. మీ అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుందని నమ్మారు ప్రజలు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా భయమేస్తుంది అన్నారు. నాకు అనుభవం ఉందనే మాట నమ్మినటువంటి ప్రజలు భయం అనేటువంటి మాట విన్న తర్వాత విస్తుపోయారు. మీరు ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత, అప్పులు ఎంత మీ అనుభవానికి తెలియలేదా, అందలేదా? ఆ రోజు మీరు చేసిన ప్రచారం ఏమిటి? మీరు చేసినటువంటి ప్రచారంలో నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రభుత్వ సహాయం మీద ఆధారపడి వారి జీవితాలను మార్చుకోవాలని అనుకుంటున్నారో వారి కోసం నవరత్నాలు అనేటువంటి స్కీమ్స్ని ఒక క్యాలెండర్ మాదిరిగా, సంక్షేమం ఒక క్యాలెండర్ మాదిరిగా అందించాడు దేశానికి ఆదర్శంగా. అందులో ఏ వర్గాలు ఏ స్థాయి నుండి వారి జీవితాలు వెలుగులు నిండాలని ప్రయత్నిస్తారో వారికి అందాల్సినటువంటి సహాయం అందించడంలో ఆయన చేసినటువంటి కృషి, దాని మీద మీరు అసత్య ప్రచారాలు చేశారు. ఒక అబద్ధం కదా? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీస్తుంది, శ్రీలంకగా మారిపోయింది, సొమాలియా అయిపోయింది. పదే పదే ప్రచారం చేశారు. అంటే నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పు చేస్తే తప్పన్నా, నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పులు చేస్తే తప్పులన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ 6 మాసాల కాలంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఒప్పులు ఎలా అవుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత. ఆనాడు తప్పన్నటువంటి అప్పు తప్పన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న అప్పుల మీద ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయాలనేటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విమర్శలే తప్ప పాలన మీద దృష్టి పెట్టలేదు అని అనటానికి ఇది ఒక ఉదాహరణ. మీరు మోసం చేశారు ప్రజల్ని. నా అనుభవంతో సంపదను సృష్టిస్తాను, సంక్షేమం మరింత పెంచుతాను. నాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని చేపడితే తల్లికి వందనం అన్నారు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నీకు 15 అనేటువంటి ప్రచారాలు చేయించారు. ఈరోజు ఎందుకు గుర్తు రావడం లేదు? విద్యా సంవత్సరం అయిపోతూ ఉంది. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయడానికి క్యాబినెట్లో చర్చ చేయడం అంటే ఇది నిజంగా ప్రజల్ని మోసగించడమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మీకు ప్రజలను మోసగించడానికి భయం లేదు, వణుకు లేదు. ఓటు వేసిన తర్వాత ప్రజలు శక్తిహీనులైపోతారని, ప్రజలకు ఏం చెప్పినా దాన్ని అమలు చేయకపోతే అడగలేరని అతి విశ్వాసంతో మీ కళ్ళబొల్లి కబుర్లు, మీ కళ్ళబొల్లి మాటలతోటి
ప్రజల్ని మోసగించారు. ఇది మోసపూరితమైనటువంటి పాలన అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజల్ని అర్థం చేసుకోమని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వారు చెప్పినటువంటి మాటలే కదా, మేము కొత్తగా అడగట్లేదు. మీరు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో ఆ అంశాల్ని అధికారం చేపట్టిన మరుక్షణమే అమలు చేస్తామని చెప్పారు. 6 మాసాల పాలన అయింది. పోనీ రాష్ట్రంలో సంపద గురించి మాట్లాడే మీరు అప్పుల ఊబిలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నెట్టడానికి 1,19,000 కోట్ల రూపాయల అప్పులు చేసి కనీస సంక్షేమాన్ని అమలు చేయకుండా కేవలం కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలతోటి, మోసాలతోటి పాలన సాగించవచ్చు అనేటువంటి ఒక అతి విశ్వాసం మీరు కనపరుస్తున్నారనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు తీసుకున్న పలు నిర్ణయాలు మొదటి నుండి కూడా. ముందుగా ఈ రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడారు, 14 లక్షల పైచీలకు కోట్లని. బడ్జెట్లో మీరే చెప్పారు అది 7,40,000 కోట్లని. మీరు పరిపాలించిన సమయానికి